తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ప్రజల మధ్యలోకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని కవిత వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరంజన్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని వనపర్తిలో నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో కవిత ఆరోపించారు. నిరంజన్ రెడ్డి అవినీతిని కేసీఆర్కు తెలియకుండా హరీష్ రావు అడ్డుపడ్డారని తెలిపారు. కవిత వ్యాఖ్యలపై మండిపడిన నిరంజన్ రెడ్డి తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి వ్యాఖ్యలు ఎవరి ప్రయోజనం కోసమని రెడ్డి ప్రశ్నించారు. కవిత చర్యలతోనే కేసీఆర్ మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. ఒక్కటి కాదు, 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని, అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడిన, ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడిన. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి. ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఈయన హరీష్ రావు గారు మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. సభ్యత సంస్కారం లేకుండా తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడు. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేనిది ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు? ఇది నేను అడుగుతున్నది. నిరాధారమైనటువంటి ఆరోపణలు, అభాండాలు అట్లా వేయవచ్చునా? కేసీఆర్ కూతురుగా కొంత సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజల మీద నుంచి. ఇదేనా? కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్ లా సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్ లో గండిపేటలలో ఇంకేడను. మీ మీద పడ్డ బురద కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరికి కూడా నేను బురద తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది.